Hello, dear Raptors. This is your Sean, sir. I'm the faculty of Geography and Current Affairs and Strategy GK. Guys, సో ఇక్కడ చూస్తున్నారు కదా, తొలి ప్రయత్నంలో పోలీస్ జాబ్ కొట్టాలంటే నేను చెప్పే ఈ 3 రహస్యాలు. ఇక ఏ మాత్రం సోది లేకుండా స్ట్రెయిట్ పాయింట్‌కి వచ్చేస్తున్నా 3 సీక్రెట్స్. సో ఇందులో ఫస్ట్ సీక్రెట్ అండ్ ఈ ప్రతి సీక్రెట్స్‌ని కూడా విత్ ఎగ్జాంపుల్స్‌తో నేను మీకు చూపిస్తా. డెఫినిట్‌గా ఆ ఎగ్జాంపుల్స్ కాస్తైనా కొంచెమైనా మీ గూస్ బంప్స్ తెప్పించినా లేదా మీ హార్ట్‌ని టచ్ అయినా డెఫినెట్‌గా లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే మీకు పక్కన హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఇవ్వండి. ఇప్పుడే మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన ఛానల్‌లో సో నేను పోలీస్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నా. ఒక్కొక్క వీడియో డెఫినెట్‌గా ఒక్కొక్క మార్కుని మీకు వచ్చే విధంగా నేను వాటిని డిజైన్ చేయడం జరిగింది. అది స్టాటిక్ జీకే గానీ, జియోగ్రఫీ గానీ, పాలిటీ గానీ, కరెంట్ అఫైర్స్ గానీ అండ్ ఎస్ఏ, పీసీకి సంబంధించిన వివిధ రకాల స్ట్రాటజీస్ గానీ ఇవన్నీ మీకు చేస్తున్నా. సరే ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్తున్నాం. 3 రహస్యాలలో నా మొదటి రహస్యం స్ట్రాటజీ విత్ నాలెడ్జ్. ఏంటంటారా? ఇక్కడ మీకు చెప్తా. నాలెడ్జ్ నేను కూడా ఒక మాట మీతో మాట్లాడతా. చదువు ప్రతి ఒక్కరు చెప్తారు. ఏంటి? చదువు ప్రతి ఒక్కరు చెప్తారు. నాలెడ్జ్‌ని పంచుతారు. మనకి ఉన్న ఏ నాలెడ్జ్ అయినా కూడా అది మినిమమ్ అనే మనం ఫీల్ అవ్వాలి. మాక్సిమం నాలెడ్జ్ ఎప్పుడు మనకు రాదు. ఎందుకంటే వన్స్ ఎగ్జామినర్ వాంట్స్ టు చీట్ యూ, యూ విల్ బీ డెఫినెట్లీ చీటెడ్ బై హిమ్. ఈ మాట గుర్తుపెట్టుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సో నాలెడ్జ్ అనేది నీ దగ్గర ఉంది. ఎంత నీ దగ్గరున్నా ఆ నాలెడ్జ్‌ని సో నువ్వు ఎక్స్‌ట్రీమ్‌గా చదివేవాడివైతే 50% అనుకో. నువ్వు సోగా చదివేవాడివైతే ఒక 10%గా దాన్ని ఫీల్ అవ్వు. మరి ఇలా నాలెడ్జ్ ఉన్నప్పుడు స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలి? నేను దీన్ని క్లాస్‌లో నాలెడ్జ్ విత్ విజ్డమ్ అనే పేరుతో పిలుచుకుంటా. నేను ఇప్పుడు మీకు 3 క్వెషన్స్ చూపిస్తా. ఈ క్వెషన్స్ తర్వాత మీరే ఒక కన్క్లూజన్‌కి వస్తారు. సరే కాంటెక్స్ట్‌లో నేను మొదటి క్వెషన్ చూపిస్తా. సార్ 4 ఆప్షన్స్ ఉన్నాయే. ఎలా సార్? ఎలా అచీవ్ చేయాలి? క్లారిటీగా చూడు. క్లారిటీగా చూడు. నేను ప్రతి ఆప్షన్ నీ ముందే చదువుతున్నా. క్వెషన్ దేని గురించి? డార్క్ రేగర్ సాయిల్స్. నల్లరేగడి మృత్తికల గురించి క్వెషన్. అయితే ఏ, బి, సి, డి అనే 4 ఆప్షన్స్ నాకున్నాయి. ఇక్కడ చూసుకుంటే నాలెడ్జ్ ఎలా మాట్లాడుతుందో చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ది బుక్స్‌లో మీకు కనిపిస్తున్న ఆ డేటాను కూడా ఇక్కడ నేను మాట్లాడతా. ఓకే. బేసికల్‌గా నల్లరేగడి మృత్తికలు అనేవి మన దేశంలో థర్డ్ లార్జెస్ట్ సాయిల్ గ్రూప్ ఇన్ ఇండియా. ఇది ఓకే. ఇది ఎవ్రీవన్ యాక్సెప్ట్స్. ఓకే. నెక్స్ట్ మరి అలా అంటే ఏ ఎన్నిట్లలో ఉంది? ఏ మనకి 1, 2, 3లలో ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఆప్షన్ మాత్రం ఎలిమినేట్ అయిపోయింది. సరే పక్కన పెట్టండి. మరి బి చూడు. బి చూస్తే ఈ బ్లాక్ రేగర్ సాయిల్స్ అంట మనకి కేంబ్రియన్ పీరియడ్‌లో ఏర్పడ్డాయంట. పీరియడ్ అంటే? అంటే కేంబ్రియన్ పీరియడ్ అంటే ఓకే. ఆగండి. నెక్స్ట్ ఇవి అధికంగా నీటిని నిలుపుకునే శక్తి ఉంటదా? అవును ఉంటది. అంటే ఏసీలు కరెక్ట్ అవ్వాలి. చూడు ఏసీ ఇక్కడ కరెక్ట్ అయింది. ఏసీ ఇక్కడ కరెక్ట్ అయింది. ఓకే. సో, అంటే ఇప్పుడు డెఫినిట్‌గా ఈ రెండిట్లో నాకు ఒక ఆన్సర్ ఉంది. సరే నేను 4 స్టేట్మెంట్‌లు చదువుతున్నా. దే ఆర్ డెఫిషియంట్ ఇన్ ఐరన్. మరి వీటిలో ఐరన్ లేదంట. ఎందుకు లేదండి? నల్లగా ఉన్నంటే కారణం ఏంటి? దాంట్లో మ్యాగ్నటైట్, టైటానియంలు చాలా ఎక్కువ ఉంటాయి. సో, డి అనేది ఎలిమినేట్ అయిపోయింది. మరి డి రెండిట్లో ఉంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటై ఉండొచ్చు. ఓకేనా? ఏదో ఒకటై ఉండొచ్చు. సో, నేను ఎందుకు నాలెడ్జ్ విత్ విజ్డమ్ అన్నా అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సాధారణ సగటు విద్యార్థి ఎంత దూరం వాళ్ళు చదవగలరంటే, ఏ క్లాస్‌లో అయినా ఇది చెప్పడం జరుగుతుంది. ఇక్కడి వరకు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఐరన్ ఉందా లేదా? అది కేంబ్రిన్ ఐరనా కాదా? ఇవన్నీ విషయాలు ఒకసారి ఉంటాయి. అయితే ఒకసారి మీరు ఆప్షన్స్‌ని కొంచెం నిశితంగా గమనించండి. ఏబీసీ, ఏసీ, ఏబీసీ, బీసీడీ. చూడు, 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 చూడు. ఇప్పుడు ఇప్పుడు అక్కడ చూసుకుంటే మీరు చూడండి. ఏ అనేది మూడింట్లల్లో ఉంది. ఒక దాంట్లో మిస్ అయిపోయింది. చూడండి ఏ అనేది మూడిట్లలో ఉంది. ఒక దాంట్లో మిస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ అనేది మరి నిజమే గదా! ఇది 100% నిజమే గదా! సరే వదిలేయండి. మరి బి అనేది మూడిట్లలో ఉంది. ఒక దాంట్లో మిస్ అయిపోయింది. ఇగో బి ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది. ఒక దాంట్లో మిస్ అయిపోయింది. మరి అది నిజమా? కాదా? అది నిజమా? కాదా? ఈ విషయం గనక నీకు తెలిసిందా? సో, ఇప్పుడు నీకు క్వెషన్ టాకిల్ ఏం పెట్టలే. యాక్చువల్‌గా ఇది కేంబ్రియన్ పీరియడ్‌లో ఏర్పడలేదండి. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే క్రెటాషియస్ పీరియడ్‌లో ఏర్పడింది. క్రెటాషియస్ పీరియడ్ అంటే అప్రాక్సిమేట్‌లీ 55 మిలియన్ ఇయర్స్ ఎగో కింద ఏర్పడింది. మరి మన క్వాలిటీలు ఇలా ఉంటాయి. ఓకేనా? మన క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇలా ఉంటది. మరి క్రెటాషియస్ పీరియడ్ ఏర్పడిందంటే బి అనేది ఇక్కడ నాకు రాంగ్. సో, బి అనేది నాకు రాంగ్. ఓకేనా? బి అనేది రాంగ్ అయ్యాక ఇక పిచ్చోల్లాగా ఆ మిగతా సి, డిని వెతుకుతారా? అవసరం లేదు. నీకు అవసరం లేదు. ఇక్కడనే క్వెషన్ ఆన్సర్ దొరికేసింది. బి అనే ఆప్షన్ ఇక్కడుంది.
బి అనే ఆప్షన్ ఇక్కడ ఉంది, బి అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. రైట్ ఆన్సర్. నమ్మకం లేదా? ఇది ఎప్పుడైతే తెలుసా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కండక్ట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ 2 ఎప్పుడంటే 2024 డిసెంబర్ 17వ తారీఖు నాడు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే దానికి విజ్డమ్ తోడైతే జరిగే మిరాకిల్ అర్థమైంది కదా. సరే, నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ సార్, 5 స్టేట్మెంట్లు సార్. అయితే ఏంటి నాలెడ్జ్ ఒక్కటి ఉంటే సరిపోదు, విజ్డమ్ విజ్డమ్ విజ్డమ్. నేను మాట్లాడతా. క్వశ్చన్ ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే మీకు తెలుసు ఎందుకు, అది పంటకి సంబంధించిన చిన్న చిన్న ఖర్చుల గురించి మనం తీసుకునే ఒక డెబిట్ కార్డ్. అది 1998లో ఇష్యూ అయింది. దానికి రూపే డెబిట్ కార్డ్ని మనం తీసుకోవడం జరుగుతుంది, కిసాన్ క్రెడిట్ కార్డ్. అయితే ఒక్కసారి 5 ఆప్షన్లని పిచ్చోల్లా చదవకుండా ఒకసారి క్లారిటీగా గమనించు. నిన్న అడుగుతున్నా, ఒక్కసారి గమనించి. నేను కాస్త సైడ్కి రిమూవ్ అవుతున్నా, వీలైతే పాస్ చేసుకొని ఒకసారి చదవడానికి ట్రై చేయి. విషయం చెప్తున్నా. సో వ్యవసాయ ఆస్తుల నిర్వహణ కోసం నిర్వహించే మూలధనమా, కంబైన్ హార్వెస్టర్, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు. ఓ చూడు ఏంటి, కిసాన్ క్రెడిట్ కార్డ్తోని నువ్వంట హార్వెస్టర్ కొంటావంట, ట్రాక్టర్ కొంటావంట, మినీ ట్రక్కులు కొంటావంట. కిసాన్ క్రెడిట్ కార్డ్తో నీకు 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది, 4 లక్షలు వస్తుంది అట. వస్తుందా కిసాన్ క్రెడిట్ కార్డ్తో అసలు? రెండో ఆప్షన్ ఏంటి రాంగా? చూడు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఆప్షన్ ఇక్కడ జరిగింది. క్వశ్చన్ ఎప్పుడు తెలుసా, యూపీఎస్సి ప్రిలిమ్స్ 2023లో అడిగిన క్వశ్చన్. నేను ఒక్కటే చెప్తున్నా ఎక్స్పీరియన్స్, చూడగానే భయాన్ని తీసి పక్కన పెట్టు. ఒక్క సెకండ్ చదువు. ఆ అన్నిట్లలో ఒక్కడు కొంచెం నెగిటివ్గా బ్లాక్ షీప్ లాగా మనకు కనబడతాడు. హే వసి బ్లాక్ షీప్ అంటారు కదా, అలా కనబడుతున్నాడు. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. నీ మనసు కొంచెం హ్యాపీ అవ్వడానికి ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. రండి, లేటరేట్ సాయిల్స్ గురించి, ఇంకా చెప్పాలంటే ట్రిక్స్ సాయిల్స్ గురించి. ఓకేనా? మరి మొత్తం నాకు 1 2 3 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సరే, జనరల్గా అది రెడ్ ఇన్ కలర్లో కనబడుద్ది. ఇందులో నైట్రోజన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రాజస్థాన్, యూపీలో కనబడుతుంది. టాపియోకా, క్యాష్యూ నట్స్ ఇక్కడ పెరుగుతాయి. అసలు లేటరేట్ సాయిల్స్ అంటే, చిన్నప్పుడు మనం బెంగుళూరు గూన పెంకుల ఇల్లు అని ఒక మాట మాట్లాడుకుంటాం. బెంగుళూరు అంటే అది కర్ణాటక రీజియనే కదా. మరే మనం లేటరేట్ సాయిల్ మాట్లాడుకున్నప్పుడు కర్ణాటక అనే పదం కనిపించాలి. రాజస్థాన్, యూపీ అంటుండు. సో 3 రాంగ్. 3 చూడు, 3 ఇక్కడుంది, 3 ఇక్కడుంది, 3 ఇక్కడుంది. రైట్ ఆన్సర్. గాయస్, ఒకవేళ మీరు నన్ను అనొచ్చు, సరే ఈజీ ఉన్న క్వశ్చన్ తీసుకొచ్చుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇంకేదో మాట్లాడచ్చు. అవేవి ఈజీ కాదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో తెలంగాణ స్టేట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీఎస్సీ రిలేటెడ్ ఏపీ ఎస్ఐ మెయిన్స్లో, కానిస్టేబుల్ మెయిన్స్లో టిపికల్గా అంటే 100లో 90 మంది వరకు వదిలేసి ఆ 10 మంది మాత్రమే ముట్టుకున్న క్వశ్చన్స్ని నేను ఇక్కడ మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీరు కింద కామెంట్ బాక్స్ మీకోసమే వెయిట్ చేసా, మీకోసమే దాన్ని ఓపెన్ చేసి పెట్టా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద అడగండి. 100% సబ్జెక్ట్ రిలేటెడ్లో రెస్పాండ్ అయ్యే బాధ్యత మాత్రం మీ శ్రవణ్ సార్ది. సరే, ఇప్పుడు నీకోసం ఇది కూడా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనుకుంటా ఇది. సో ఈ క్వశ్చన్ చూడండి, యమునా నది గురించి. యమునా నది జన్మస్థలం బందర్పుంచు శ్రేణుల్లో తూర్పు వాలుల్లో యమునోత్రి హిమానీ నది దగ్గర జరుగుతుందంట. యమునా అనేది దాని జన్మస్థలం బందర్పుంచు శ్రేణులు అనే విషయం తెలుసు. యమునోత్రి గ్లేషియర్లో కూడా తెలుసు. మరి యమునోత్రి గ్లేషియర్ అనేది తూర్పు ముఖంగా ఉందా, పడమర ముఖంగా ఉందా, సౌత్ ఈస్ట్ ముఖంగా ఉందా, సౌత్ వెస్ట్ ముఖంగా ఉందా, నార్త్ ఈస్ట్లో ఉందా, నార్త్ వెస్ట్లో ఉందా? ఇదైతే కొంచెం కన్ఫ్యూజ్ విషయం కదా. సరే, ఈ స్టేట్మెంటు ఇది 99.9999% ఇది రైట్ స్టేట్మెంట్. ఓకేనా? కాసేపు పక్కన పెడదాం. యమునా నది కుడి తీరంలోనంట చెంబలు, సోను, బెట్వనాలు. సోన్ అనేది యమునకి ఉపనది ఎందుకు అవుద్ది? ఇది గంగకు ఉపనది అవుద్ది. సో బి రిమూవ్ చేయండి. బి ఎక్కడెక్కడుంది ఇవి చూడు. బి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. అంటే మనకి 3 కానీ 4 కానీ ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుద్ది. నెక్స్ట్ చూడు, హిండన్, రిండ్, సెంగార్, వరుణ్. ఇవి యమునకి
ఎడమ వైపు ఉపనదుల? అవును. అబ్సొల్యూట్లీ ఈ స్టేట్మెంట్ రైటే నాకు. అబ్సొల్యూట్లీ 100కి 100% ఆ స్టేట్మెంట్ రైటే నాకు. చూడండి 99 పాయింట్ కాదు, 100కి 100% రైటే. మరి సి అనే ఆప్షన్ ఎందులో ఉంది? సి అనే ఆప్షన్ ఎందులో ఉంది? డీలో ఉందా? 3లో ఉందా? లో ఉంది. నెక్స్ట్ చదువుతావా? ఇంకా చదువుతావా? ఏంటి ఇంకా చదువుతావా? పక్కెళ్ళిపో. అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు నీకు? ఎందుకు చెప్పన్నా? నువ్వు చదవద్దు. ఎందుకు చదువుతావు చెప్తున్నా నీకు. నీకున్న క్వశ్చన్స్ ఎన్ని? 200 క్వశ్చన్లు. అంటే ఒక్కో క్వశ్చన్‌కి నీకు 200 మినిట్స్ టైం ఇవ్వాలి. మరి ఇవ్వట్లేదే. నీకు ఎంతుంది? 3 అవర్స్. అంటే ఎంత? యూ హావ్ ఓన్లీ 180 మినిట్స్ టైం. ఫర్ 180 మినిట్స్ ఏంటి? 180 మినిట్స్ నిజంగా నువ్వు చదువుతావా? 180 మినిట్స్ చదువుతావా? చదువు. ఎందుకు తెలుసా? ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త బ్యాచ్ అయితే నీకు 30 మినిట్స్ ఓఎంఆర్ దిద్దడానికి వెళ్ళిపోతుంది. ఎక్స్‌పర్ట్స్ అయితే ఒక 15 నుండి 20 నిమిషాల వరకు ఓఎంఆర్ దిద్దడానికి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఇక్కడ కేటాయించే టైం ఎంత తెలుసా? యాన్ అండ్ యావరేజ్‌గా 150-155 మినిట్స్ మాత్రం నువ్వు టైంని కేటాయిస్తున్నావు. అంటే ఇక్కడ ఈ 200 క్వెషన్స్‌లలో ఒక నిమిషానికి ఒక క్వెషన్ వేసుకున్నా యూ ఓన్లీ డూ 150 క్వెషన్స్. మరి అలాంటప్పుడు ఎంత టైం సేవ్ చేసుకోవాలి? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్తున్నట్లుగా ఇలా క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే టాపిక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. టాపిక్ టెస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ జోలికెళ్ళండి. డైరెక్ట్‌గా గ్రాండ్ టెస్ట్ జోలికి మాత్రం వెళ్ళకండి. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎంతోమంది పిల్లల మీద నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ముందు కెమెరా ముందే నేను మాట్లాడుతున్నా. ఓకేనా? సో చూడు ఇప్పుడు మరి డి క్వెషన్ చూద్దాం ఒకసారి. మరి రైటా తప్పా? యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి తర్వాత తూర్పుకు ప్రవాహాన్ని మార్చుకుంటుంది. అది ఇప్పుడు మనకి ఇలా కనబడుతుంది అంటుండ్రు. ఇది నిజమా అబద్ధమా నీకు అనవసరం. సి అనేది మాత్రం 100% రైట్ అన్నప్పుడు నీకు ఇప్పుడు స్టేట్మెంట్ అయిపోయింది కదా. అలా ఓకే, ఇది ఆబ్వియస్లీ రైటే. మరి ఇదేంటంటే ఇది మనకి తూర్పులో లేదండి, అది మనకి సౌత్ వెస్ట్‌లో కనబడుతుంది. అంటే 99.99% రైట్ అయినా కూడా సో ఆ 0.001% అని లూజ్ అయిపోయింది కదా. అలా ఇది ఇప్పుడు నాకు రాంగ్ ఆప్షన్. స్ట్రాటజీ అండ్ నాలెడ్జ్ విత్ విజ్డమ్. అప్పుడు జరిగే మ్యాజిక్స్, ఆ మిరాకిల్స్ ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఇది నా మొదటి రహస్యం. రెండో రహస్యం మీ అందరికీ తెలిసిందే. మీరందరూ ఏదో ఒక రోజు, సరే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీ చెప్తున్నా, నువ్వు ఒక రోజుకి ఎన్ని గంటలు చదువుతా అనుకుంటున్నావు? కొంతమంది 9 అవర్స్, ఇంకొంతమంది 12 అవర్స్ అనుకుంటారు. ఈ రోజుకి 9 అవర్స్. మరి నిజంగా 9 అవర్స్ 2 అవర్స్ నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావా? చెప్తున్నా, ఒక టైమర్ కొనుక్కో. ఇది చేతగా లేదా? మొబైల్‌లో టైం ఉంటుంది. ఆ మొబైల్‌లో టైంని పెట్టుకో. నువ్వు ఎప్పుడైతే వాష్‌రూమ్‌కి లేసినా, నువ్వు ఎప్పుడైతే బాటిల్‌లో వాటర్ తాగినా, ఫుడ్‌కి వెళ్ళినా ఆ టైమర్‌ని ఆఫ్ చేసుకో. ఆఫ్ చేసుకొని రాత్రి పడుకునే ముందు నిజంగానే ఆ రోజు 9 గంటలు ఫిక్స్ అయిందా లేదా? నిజంగానే ఆ రోజు 12 గంటలు కూర్చున్నావా లేదా? అని నిన్ను నువ్వు అడుగు ఫస్ట్. నీ సోల్‌తో నువ్వు ఫస్ట్ మాట్లాడు. ఓకేనా? సో అప్పుడు నీకు అర్థమవుతుంది. నిజంగానే నువ్వు చేస్తున్నావా? లేదా నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావా? ఓకే. సరే ఇది జరగలేదు. పర్వాలేదు. 6 అవర్సే కూర్చున్నావు. నెక్స్ట్ డే 5 అవర్సే కూర్చున్నావు. నెక్స్ట్ డే 10 అవర్స్ కూర్చున్నావు. ఆ నెక్స్ట్ డే 2 అవర్స్ కూర్చున్నావు. ఆ నెక్స్ట్ డే 12 అవర్స్ కూర్చున్నావు. ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని ఉన్నావు అనేది మ్యాటర్ కాదు. కన్సిస్టెన్సీ కూర్చున్నావా లేదా అనేది మాత్రమే నాకు మ్యాటర్. జరిగింది కదా. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు. రవితేజ సార్‌ది 'ఇరుముడి' మూవీ రిలీజ్ అయిందని, సూర్యది 'విశ్వనాథ్ సన్స్' రిలీజ్ అయిందని, ఇంకేదో రిలీజ్ అయిందని, కొరియన్ 'కనకరాజ్' అని రకరకాల మూవీకి వెళ్తారు. వెళ్ళు, నేను ఎవరొద్దన్నారు. బట్ అట్‌లీస్ట్ టైం అనేది ఇవ్వు. అట్‌లీస్ట్ టైం అనేది ఇవ్వు. మనందరికి తెలిసిందే, మనందరం చేసే మిస్టేకే. ఓకేనా? యెస్, దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకో. నెక్స్ట్ అనాలిసిస్ టెక్నిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే 2016లో నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యింది. 2018లో నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యింది. 2022, 23లో ప్రిలిమ్స్ మెయిన్స్. ఓకేనా? ఇక్కడ నీకు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? ఎస్ఐ ఉంది అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఉంది. అంటే ఇక్కడ ఎస్ఐకి పోలీస్ కానిస్టేబుల్కి చూడు, అంటే ఒక్క సంవత్సరం నీ దగ్గర 4 పేపర్లు ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే ప్రిలిమ్స్లో చూసుకుంటే ఇది 200 క్వశ్చన్లు, ఇది 200 క్వశ్చన్లు, అంటే 400 క్వశ్చన్లు. ఇక్కడ మెయిన్స్ చూసుకుంటే ఇది ఒక్కటే మీకు 400 క్వశ్చన్లు, ఇది ఒక్కటి మీకు 200 క్వశ్చన్లు, అంటే 600 క్వశ్చన్లు. అంటే ఒక్క ఏటికి మీరు చూసుకుంటే ఇక్కడ ఎన్ని 1000 క్వశ్చన్లు. 1000 క్వశ్చన్లు ఇప్పటికి ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు జరిగింది. అంటే ఈ 3000 క్వశ్చన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబ్జర్వ్ చేసావా లేదా? నాకు దీనికి ఆ సమాధానం ఇవ్వు. ఈ 3000 క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఓకే,
నేను చేస్తాను సార్ అని ఆనెస్ట్‌గా చెప్తే కింద కామెంట్ చేయి. 3000 క్వెషన్స్. నేను మాట్లాడుతుంది ఆ 3000 క్వెషన్స్. ఈ 3000 క్వెషన్స్ చూస్తే నీకేమర్థమైందో తెలుసా? ఎన్ని క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వెషన్స్ రిపీట్ అవుతాయని నీకు అర్థమవుతాయి. ఓకేనా? అయితే ఇదే మాదిరిగా ఏపీ రిలేటెడ్ పేపర్ కూడా చూడండి. ఇదే మాదిరిగా తెలంగాణ కండక్ట్ చేసిన 2 సార్లు క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ లాస్ట్ టైమ్ జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 పేపర్లు, గ్రూప్ 3 పేపర్లు, గ్రూప్ 4 పేపర్లు ఇవన్నీ గమనించు. గమనిస్తే నీకు కొన్ని ఏరియాస్ తెలుస్తాయి. ఎగ్జామినర్ ప్రతిసారి ఈ ఏరియాస్ నుంచి అడుగుతున్న విషయం నీకు ఒక క్లారిటీ వస్తది. ఓకేనా? అలా పీవైక్యూస్ చూడు. తర్వాత ఒక టాపిక్ అయిపోయిన వెంటనే చాలామంది మాక్ టెస్ట్ రాయమంటారు. నేను మాక్ టెస్ట్‌లలో నేను టాపిక్ టెస్ట్ రాయమని మీకు చెప్తా. టాపిక్ టెస్ట్ మాత్రమే రాయండి ఫస్ట్. మీరు బిగినర్ అయితే టాపిక్ టెస్ట్ మాత్రమే రాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది. దాని మీద టాపిక్ టెస్ట్ రాయి. అది కూడా క్వాలిటీ టాపిక్ టెస్ట్ మాత్రమే రాయి. ఓకేనా? సో ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయింది. లేదంటే షోడశ మహాజనపదాలు అయిపోయింది. లేదంటే ఇండియా ఫిజికల్ స్ట్రక్చర్ అయిపోయింది. ఏదైనా కూడా టాపిక్ టెస్ట్ రాయి. ఇలా అన్ని సబ్జెక్టుల టాపిక్ టెస్ట్ రాసినాక ఫైనల్‌గా గ్రాండ్ టెస్ట్ చూడు. ఓకేనా? సో వెళ్ళడమే కాదు. ఆ గ్రాండ్ టెస్ట్‌లో ఎన్ని మిస్టేక్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ రూమ్‌కొచ్చి వెరిఫై చేసుకొని ఏ క్వెషన్ ఎక్కడ మిస్ చేసావు, ఎలా మిస్ చేసావు. సో దిస్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే. ఐ టోల్డ్ యూ. సో కంటెంట్‌లో క్వాలిటీ నచ్చింది. డెఫినిట్‌గా ఇది మీ హార్ట్‌ని టచ్ చేసింది అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే మోర్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంటే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ స్పాన్సర్. థాంక్ యూ.